ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 43 అధ్యాయం 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని ప్రియమైన బిడలుగా ఉండాలండి. మనము ఈ లోకంలో చూసుకున్నప్పుడు, యవనస్తులు చూసుకున్నప్పుడు, యవన వయసులో దేవుని కాడి మోయకుండా ఈ లోకంలో సాతాను కాడి మోసి యవనస్తులు అనేక మంది చనిపోతున్నారండి. తమ 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30, 25 సంవత్సరాలు కూడా నిండకుండా ఈ లోకంలో తమ జీవితాన్ని నాశనం చేసుకొని ఈ లోకంలో నరకంలోకి పడేటువంటి బిడ్డలు అనేక మందిని మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని బ్రతికిచ్చాడు. మనకి భారం ఉండాలండి. దేవుడు వాక్యం చెప్పాలా, యవనస్తులను రక్షించాలా. ఈ లోకంలో ఒక ఆత్మ కూడా నరకంలోకి వెళ్ళకూడదు. నరకం చేసింది మనుషుల కోసం కాదు, సాతాను కోసము. దేవుడు మనుషుల కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన రక్తం ద్వారా ప్రతి ఒక్క మానవాళిని కడిగారని మనం సత్యం ఇతరులకు చెప్పే బిడ్డలుగా ఉండాలి. ఆ సత్యం ఆ బిడ్డ ఇన్ని వినకపోని కానీ మనం ఎప్పుడైతే సత్యం చెప్తూ ఉంటామో దేవుడు ఖచ్చితంగా వాళ్ళని మారుస్తారండి. ఒక దినము అతని జీవితం మారుతుంది. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఎజెకియా రాజు చూసుకున్నప్పుడు అతనికి ఒక చర్మ రోగం వస్తుందండి. యెషయా భక్తుల ద్వారా నీ ఇల్లు చెక్కబెట్టుకో, నువ్వు చనిపోతావని చెప్పినప్పుడు ఎజెకియా రాజు ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన రాజు అయి ఉన్నా కూడా ఆయన గోడ వైపు తిరిగి ఎక్కి ఏడుస్తాడు, దేవా నన్ను రక్షించండి అని. అయితే దేవుడు యెషయా భక్తుల ద్వారా వచ్చి నీవు సాక్షాత్తు 15 సంవత్సరాలు బ్రతుకుతావని యెషయా భక్తుల ద్వారా చెప్పిస్తారండి. నీవు నా మందిరానికి ఎక్కిపోతావని చెప్పిస్తారు. మనకి దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తే మనం ఈ లోకంలో సినిమాలకు కానీ, ఈ లోకంలో షికారులకి లేదా ఈ లోకంలో అల్లరి చిల్లర దగ్గరికి వెళ్లకుండా మన జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి సమర్పిస్తూ ఉంటామో దేవుడు మనల్ని ఉన్నతమైన సేవలోకి నడిపించాలా, ఆయన బిడ్డలుగా మనల్ని వాడుకోవాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారండి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి మన జీవితాన్ని దేవుడికి సమర్పించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియమైన బిడ్డలుగా మేము బ్రతుకున్నట్లుగా ప్రాధేయపడుతున్నాం. మా జీవితాన్ని అంతం చేసుకోకుండా కాపాడండి అయ్యా. ఈ లోకంలో నరకము, పాతాళము, కటిక చీకట్లకు వెళ్లకుండా చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటయ్యా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని అడుగుచున్నానయ్యా. ఆది సంపూర్ణ స్తోత్రమయ్యా. మొదటి వాడ కరవటి వారు జీవించే దేవ స్తోత్రమయ్యా. మొదటగా మీరు మమ్మల్ని ప్రేమించారు కనుక మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ఈ లోకంలో అనేక మంది మనుషులు ప్రేమించుకొని వేసే నరకము, పాతాళము, కటిక చీకట్లకు వెళ్ళిపోతున్నారయ్యా. వేసే మా ప్రేమ మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సాతాను శోధనలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. వేసే అనేక మంది యవనస్తులయ్యా తమ జీవితాన్ని వేసే ఆత్మహత్య చేసుకుంటున్నారు, తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారయ్యా. వాళ్ళ జీవితాన్ని మీకు సమర్పించి యవన వయసులో మీ కాడి మోసే బిడ్డలుగా ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాన్ని హఠాన్ని మరణం నుంచి కూడా తప్పించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచురాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్